Hi, welcome to my channel Sudhir Tech AI 90. సో ఈరోజు క్లాసు పైథాన్ రిలేటెడ్గా కొన్ని మనకి ఫర్ లూప్ అండి. ఫర్ లూప్లో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చిన్న చిన్న స్మాల్ ప్రోగ్రామ్స్, వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి రైట్ ట్రయాంగిల్ని ప్రింట్ చేసాం ఇది ప్రీవియస్ క్లాసులలో. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ ప్రింట్స్ రైట్ ట్రయాంగిల్ అనేది ఎలా ప్రింట్ చేస్తారు ఒకసారి చూడండి. ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఓకే. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ఫర్ ఐ ఇన్ రేంజ్ ఓకే, ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 కాదు n కామా 0 కామా -1. నెక్స్ట్ ప్రింట్ స్టార్ విత్ ఇన్ ది డబుల్ కోడ్స్ స్టార్ స్పేస్ ఇంటూ ఐ. ఓకే, ఒకసారి షిఫ్ట్ ఎంటర్ కొట్టి చూద్దాం. సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో ఇప్పుడు వాల్యూ అడుగుతుంది అనమాట, వాల్యూ. ఓకే, ఆ వాల్యూ వచ్చేసి నేనేం ఇచ్చానంటే సమ్ 4 అని ఇచ్చారు. ఓకే, 4 ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాను. ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఏంటది ఇన్వర్టెడ్ అనమాట. ఇన్వర్టెడ్ రైట్ యాంగిల్ అనేది మనకి ట్రయాంగిల్ అనేది మనకి డిస్ప్లే అయింది. సార్ ఇది ప్రోగ్రామ్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అయింది అనేది మీకు ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ నేను ఏం రాద్దాం అనుకుంటానంటే ఎంటర్ వాల్యూ అని రాస్తే మీకు కొంచెం ప్రాపర్గా అర్థమవుతుంది. ఎంటర్ వాల్యూ ఒకసారి చూడండి. నేనేం చేశానంటే షిఫ్ట్ ఎంటర్. ఓకే, షిఫ్ట్ ఎంటర్. ఇప్పుడు అడుగుతుంది అనమాట వాల్యూ. సో ఇక్కడ నేను వాల్యూ వచ్చేసి తీసుకునే వాల్యూ ఏంటంటే 4 అండి. సో అది మన ఇనిషియల్గా పైథాన్లో మనం ఏది ఇచ్చినా కానీ ఇది స్ట్రింగ్ కింద తీసుకుంటుంది. సో దట్ విల్ బి కన్వర్టెడ్ ఇంటూ విచ్ డేటా టైప్ అంటే ఇంట్ డేటా టైప్. సో దిస్ విల్ బి స్టోర్డ్ ఇన్ విచ్ వేరియబుల్ అంటే ఎన్ అనే వేరియబుల్. సో ఇక్కడ మనం ఫర్ లూప్ని యూజ్ చేస్తున్నాం. ఒకసారి చూడండి, ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్. ఓకే, మనకి రేంజ్ అనేది మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఎన్ స్టార్ట్స్ విత్ ఎన్. ఓకే, నెక్స్ట్ ఎండ్స్ విత్ 0. ఓకే, నెక్స్ట్ అప్ టు అంటే దట్ మీన్స్ రివర్స్ అనమాట, అంటే డిక్రిమెంట్ అవ్వుకుంటూ రావాలి. దీని మీనింగ్ ఏంటంటే -1 అనేది మీకు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే బికాస్ ఆఫ్ మనకి డిక్రిమెంట్ అవ్వుకుంటూ రావాలి వాల్యూస్, రైట్. ఇక్కడ చూడండి 4 ఉంది స్టార్టింగ్, ఇక్కడ 0 ఉంది. అంటే ఇక్కడ ఏం జరగాలి, 4 నుంచి 0 వరకు మనకి డిక్రిమెంట్ అవ్వుకుంటూ వాల్యూ అనేది రావాలి. సో అందుకే ఇక్కడ -1 అనేది మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ స్టార్ట్స్ విత్ 4 వచ్చేసి ఎందులో స్టోర్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే ఐలో స్టోర్ అయిందో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మనకి ఇక్కడ ఒక ప్రింట్ ఓకే అవుట్పుట్ ఫంక్షన్ అనేది ఉంది. ఒకసారి ప్రింట్ స్టార్ ఇంటూ ఐఎన్ అంటే స్టార్ ఇంటూ 4. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ రిపిటేషన్ కాన్సెప్ట్ అనేది రిపీట్ అవుతుంది. ఒకసారి చూడండి. ఓకే, అంటే ఇక్కడ మనకి స్టార్ ఇంటూ 4 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి, అంతేనా. 4 టైమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. ఒకసారి ఎంటర్ కొట్టి చూద్దాం. ఒకసారి నేను ఎంటర్ కొట్టాను. ఇక్కడ చూడండి ఎన్ని స్టార్స్ ప్రింట్ అయినాయి, 4 స్టార్స్ ప్రింట్ అయినాయి, రైట్. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ జరిగే వాల్యూ ఏంటి, దట్ మీన్స్ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. సో 4 - 1 అంటే వాట్ ఈస్ దట్ ఆన్సర్ 3. సో 3 విల్ బి స్టోర్డ్ ఇన్ విచ్ వేరియబుల్ ఐలో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ స్టార్ ఇంటూ హౌ మెనీ టైమ్స్ రిపీటెడ్ 3 టైమ్స్. ఓకే, ఈ స్ట్రింగ్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ స్టార్ ఇంటూ స్టార్ మొత్తం 3 స్టార్స్ అనేది ప్రింట్ అయింది, రైట్. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 3 కంప్లీటెడ్. నెక్స్ట్ 3 - 1 మనకి డిక్రిమెంట్ అవ్వకుంటూ వాల్యూ రావాలి. ఓకే, 3 - 1. సో ఇక్కడ 2 వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది, ఇందులో స్టోర్ అవుతుంది. సో 2 అనేది డిస్ప్లే జరిగి. ఓకే, నెక్స్ట్ 2 - 1 ఎంత, 1 వచ్చి ఇందులో స్టోర్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది. సో ఐని ఏం చేసాం, మనకి 1 టైం అనేది స్టార్ని రిపిటేషన్ చేసాం. సో ఇక్కడ మనకి 1 టైం అనేది ప్రింట్ అయింది. మనకి 0 అనేది అప్లికబులా కాదు. సో 0 ఇంటూ సంథింగ్ ఏంటంటే మనకి 0 రాదు కాబట్టి సో ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఇక్కడతో లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇలా అనేది మనకి ఇదే వచ్చేసి దీన్ని ఏమంటారంటే ఇన్వర్ట్ రైట్ ట్రయాంగిల్ అనేది ఒక చిన్న కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ సార్ నాకు అలాగే ఇంకా కొన్ని అది కాకుండా ఇంక వేరేది కూడా
నాకు ఇలా స్టార్స్ కాదు, నాకు నెంబర్స్ కావాలి. ఓకే, నాకు స్టార్స్ కాదు, నాకు నెంబర్స్ కావాలి అని అనుకునే వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్. ఒకసారి నేను ఇక్కడ చూపెడతాను, ఒకసారి చూడండి. str ఆఫ్ i ప్లస్ ఒక్కసారి చూద్దాం, ఎంటర్ వాల్యూ. సో 5. ఒకసారి చూడండి, సేమ్ అదే ప్రోగ్రామ్. ఇక్కడ ఏం జరగలేదండి, అక్కడేమో డైరెక్ట్గా స్టార్ని మల్టిప్లికేషన్, దట్ మీన్స్ రిపిటేషన్ కాన్సెప్ట్ అనేది, ఇక్కడ స్టార్ అనే రిపిటేషన్ కాన్సెప్ట్ యూజ్ చేసినాం. ఇక్కడ వీడేమంటుండంటే నాకు ఇలా కాదు, స్టార్స్ కాదు, నాకు వాల్యూస్ కావాలి, దట్ మీన్స్ వాల్యూస్ కావాలండు. వాల్యూస్ కావాలంటే అది ఖచ్చితంగా ఏమవ్వాలి, ఆ వాల్యూని దాన్ని స్ట్రింగ్ కింద కన్వర్షన్ జరగాలి. అప్పుడే కదా మనకి ఇక్కడ రిపిటేషన్ జరిగేది. స్ట్రింగ్ రిపిటేషన్ జరిగింది ఎప్పుడు అంటే మనకి ఇక్కడ చూడండి, ఇది స్ట్రింగ్ అయినప్పుడు మాత్రమే. ఓకే, సరే ఒకసారి ఇక్కడ చూడండి ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో నేను మీకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. సో ఇక్కడ 5 అనేది ఇచ్చాను, 5 వచ్చేసి ఇందులో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ 5 స్టార్ట్స్ విత్ 5 అప్ టు 0 అంటే -1 అంటే మనకి డిక్రిమెంట్ అవ్వకుంటూ వాల్యూ అనేది లూప్ అనేది రిపీట్ అవ్వకుంటూ పోవాలి. ఇక్కడ చూడండి, సో 5 వచ్చి ఎందులో స్టోర్ అవుతుంది, ఐలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ప్రింట్ str ఆఫ్ i అంటే యాక్చువల్గా ఇక్కడ మనకి i అనేది ఏంటి యాక్చువల్గా ఇంట్. ఓకే, ఆ ఇంట్ డేటా టైప్ని అది ఎలా కన్వర్షన్ చేస్తుంది, స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేస్తుంది. ఎప్పుడైతే స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేసినామో స్ట్రింగ్ ప్లస్ కన్కాటినేషన్ జరిగింది. ఇక్కడ స్ట్రింగ్ కన్కాటినేషన్, ఏం కన్కాటినేషన్ సార్ అంటే ఒక స్పేస్ ఈ 5కి కన్కాటినేషన్. ఇక్కడ చూడండి, ఓకే సార్ నేను దీన్ని తీసేస్తాను, ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఓకే ఒకసారి చూద్దాం, షిఫ్ట్ ఎంటర్. నెక్స్ట్ 5. ఇక్కడ చూడండి సార్, ఏంది సార్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీవియస్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ప్రోగ్రామ్ అంటే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్గా ఏం చెప్తానంటే అక్కడేమో స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే 5 ప్లస్ సమ్ స్పేస్. సో ఇక్కడ మనకి స్పేస్ వచ్చిందా, ప్రీవియస్ దాంట్లో స్పేస్ ఉంది. వై, బికాస్ ఆల్రెడీ ఇక్కడ మన స్ట్రింగ్ కన్కాటినేషన్లో స్పేస్ అనేది యూజ్ చేసాం. ఓకే రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి, మనం ఏ స్పేస్ని కూడా కన్కాటినేషన్ చేయలే. సో str ఆఫ్ i అంటే 5 ఇంటూ i అంటే ఎన్ని టైమ్స్, 5 ఇంటూ 5 టైమ్స్ అనేది ఈ స్ట్రింగ్ రిపిటేషన్ జరిగింది. రైట్, ఇది స్ట్రింగ్ అండి. ఎప్పుడైతే మనకి i వాల్యూ ఏంటి 5. ఓకే, ఈ 5 అనేది ఆటోమేటికల్గా str అనే కీవర్డ్ యూజ్ చేసి డైరెక్ట్గా మనం ఇంటిని స్ట్రింగ్ కింద కన్వర్షన్ చేసాం. ఇక్కడ మనకు జరిగేది ఏంటి, స్ట్రింగ్ రిపిటేషన్ కాన్సెప్ట్. ఇక్కడ మీరు ఏం లేదు, జస్ట్ కొంచెం నీట్గా ఉండటం కోసం మనం ఏం చేసామంటే ఒక ప్రాపర్గా నార్మల్గా మనం ఏం చేసాం, జస్ట్ స్ట్రింగ్ కన్కాటినేషన్లో ఒక స్పేస్ని యాడ్ చేసాం. ఆ స్పేస్ ఈ మధ్యలో మిడిల్లో ఉన్న స్పేస్లు అవే. ఓకే, ప్రాపర్గా నీట్గా రావడం కోసం అలా యూజ్ చేసాం. సో ఇది మనకి వన్ ఆఫ్ ద స్మాల్ కాన్సెప్ట్ అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటంటే మనకి ఓవెల్స్, AEIOU, ఇది అందరికీ నాకు తెలుసు. మనకి ఓవెల్స్ వచ్చేసి AEIOU. సో ఇక్కడ నేను ఇచ్చిన ఏదైనా ఇండియన్ అని ఇచ్చాను అనుకోండి, ఆ ఇండియన్లో ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి అనేది మనం డిస్ప్లే చేయమంది ఒక చిన్న ప్రోగ్రామ్ రాయమంటాడు. సో అది ఎలా ఏంటంటే నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతాను. ఒకసారి చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్. ఓకే, ఇక్కడ ఇందులో మనం రాసుకుంటే బెటర్, ఎంటర్ ది స్ట్రింగ్. ఓకే, ఒక స్ట్రింగ్ని ఎంటర్ చేయమంటాడు. ఓకే, ఒక స్ట్రింగ్ని ఎంటర్ చేయమంటాడు. నెక్స్ట్ ఫర్ ఇక్కడ నేను ఒక i అనే వేరియబుల్ తీసుకున్నా, ఇన్ ఏ అన్నా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఒక కండిషన్ రాస్తున్నాండి. కండిషన్ ఏంటంటే ఇఫ్ ఒకవేళ ఈ ఏ అనే వేరియబుల్లో, సరే ఏ అని కాకుండా ఇక్కడ ఏంటంటే ఓవెల్ అనిద్దాం, కొంచెం నీట్గా మనకు అర్థం అవటం కోసం ఓవెల్ అనిద్దాం. ఓవెల్ అనిస్తే మనకు ఓవెల్ అనే వేరియబుల్ ఉంటుంది కాబట్టి కొంచెం మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి ఓవెల్. ఓకే రైట్. సో ఓవెల్ ఈక్వల్ టు ఎప్పుడైతే మనకి ఏ అయిందంటే అయినా అది కాకపోయినా, నెక్స్ట్ ఓవెల్ ఈక్వల్ టు ఏంటది, ఏఈ కదా, ఈ. నెక్స్ట్
ఓఆర్ఆర్ అది కాకపోయినా నెక్స్ట్ ఓవెల్ ఈక్వల్ టు ఏఈ ఐఓయు ఐ నెక్స్ట్ ఇది కాకపోయినా ఓఆర్ఆర్ ఆర్ ఓకే ఓవెల్ ఈక్వల్ టు ఏఈఐఓ ఓ ఓకే ఓఆర్ఆర్ అది కాకపోయినా ఓవెల్ ఓకే ఈక్వల్ టు ఏఈఐఓ యు లాస్ట్ ఇది ఒకటి మిగిలిపోయింది ఓకే సో ఎంటర్. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇక్కడ మనోడు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్గా ఒకసారి చూడండి ఏమంటుండంటే ప్రింట్ ఐ అంటాడు, ప్రింట్ ఐ అంటాడు ఓకే. ఓకే సారీ కంట్రోల్ సి ఒకసారి చూడండి కంట్రోల్ డి ఎందుకంటే మనకి ఇక్కడ ఐ వేరియబుల్ కదా ఓవెల్ కాదు ఓకే కంట్రోల్ ఓకే ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఎంటర్ స్ట్రింగ్. ఇప్పుడు నేను ఇండియా అని రాశాను, ఇండియా అని రాస్తే చూడండి ఇక్కడ మనకి ఏఈఐఓయు అవే కదా ఓవెల్స్ రైట్. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే కొన్ని ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అడుగుతారు అనమాట, ఏంటి మాకు ఓవెల్స్ ఒకసారి ప్రోగ్రామ్ రాయండి ఫర్ లూప్ని. సో ఇది చాలా సింపుల్ అండి. ఒకసారి చూడండి ఇన్పుట్ తీసుకున్నాం, ఎలా తీసుకున్నామంటే మామూలుగా నార్మల్గా ఇన్పుట్ అనే మనకి స్కానర్ ఓకే రీడ్ చేయడానికి ఒక ఫంక్షన్ ఉంది ఇన్పుట్. సో అది వచ్చి ఓవెల్ స్టోర్ అయింది రైట్. నెక్స్ట్ ఫర్ ఐ ఇన్ ఓవెల్ అంటే ఇక్కడ చూడండి ఈ ఓవెల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఏమున్నట్టు ఇండియా ఉన్నట్టు. సో ఫస్ట్ ఇదే కదా ఫస్ట్ క్యారెక్టర్ ఐ. సో ఐ వచ్చేసి ఐలో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు ఏనా కాదు, ఇది కాదు ఓకే రైట్. నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఈనా కాదు ఓకే. ఇప్పుడు ఈ ఐలో ఏముంది ఐ ఉంది రైట్, ఇదే కదా ఐ ఉంది ఓకే ఈ ఐ ఉంది. సో ఎప్పుడైతే మనకి బోత్ ఆర్ ఈక్వల్ అయితే సో దీన్ని ఆటోమేటిక్గా మనకి ఏం చేయమంటాం, దాన్ని ప్రింట్ చేయమంటాను రైట్. నెక్స్ట్ ఇంకేంటి ఎన్తో కంపేర్ చేస్తుంది. ఐలో ఏముంది ఎన్ ఉంది. సో ఎన్ ఈక్వల్ టు ఏనా కాదు, ఎన్ ఈక్వల్ టు ఈనా కాదు, ఎన్ ఈక్వల్ టు ఐనా కాదు, ఎన్ ఈక్వల్ టు జీరోనా సారీ ఓనా కాదు, ఎన్ ఈక్వల్ టు యూనా కాదు రైట్. మళ్ళీ నెక్స్ట్ డి వచ్చి ఐలో స్టోర్ అవుతుంది. డి ఈక్వల్ టు ఏనా కాదు, డి ఈక్వల్ టు ఈనా కాదు, డి ఈక్వల్ టు ఐయా కాదు, డి ఈక్వల్ టు ఓనా కాదు, డి ఈక్వల్ టు యూనా కాదు రైట్. సో నెక్స్ట్ ఐ ఈక్వల్ టు ఏనా కాదు, ఐ ఈక్వల్ టు ఈనా కాదు, ఐ ఈక్వల్ టు ఐ ఎస్ కండిషన్ ట్రూ. మనకి ఆర్ ఏదైనా సరే ఏదైనా ట్రూ ఓకే. ఆర్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఆర్ ఆపరేటర్ గురించి మీకు తెలుసు కదా, ట్రూ ఉన్నప్పుడు మాత్రమే ట్రూ. ఏది అండ్ ఆర్ ఏంటి ఫాల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఫాల్స్, రిమైనింగ్ అని ట్రూ. సో ఇది మనకి అప్లికబుల్. సో అలా ఇది ఐ నెక్స్ట్ ఏ. సో ఫస్ట్ ఇక్కడ ఏ వచ్చి లాస్ట్ వచ్చేసి ఏ ఈక్వల్ టు ఏనా ఎస్ ఏ అనేది. సో ఇక్కడ ఏదైతే మనకి ఈక్వల్ అవుతుందో దీన్ని ఆటోమేటిక్గా మనకి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూషన్ చేయటం జరుగుతుంది ఓకే. నెక్స్ట్ ఇంకొక చిన్న ప్రోగ్రామ్ ఒకటి ఉంది ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.